ఎందుకు తీసేసావు సైకో జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. నా ఎస్సీలు అన్నావు కదా, ఏం చేసావని అడుగుతున్నా. ఇంకొక పక్క మీరు చూస్తే దాని పేరు అంబేద్కర్ పెట్టారు. ఈయన ఒక అహంభావి, అంబేద్కర్ కంటే గొప్పోడు అనుకుంటున్నాడు. గొప్పోడు అనుకుని అంబేద్కర్ గారి పేరు తీయేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ₹1 కూడా ఇవ్వకుండా చేసిన నీకు ఎస్సీలు ఒక ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇద్దరి పుట్టుగతులు ఉండాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క కేంద్ర సబ్సిడీలన్నీ రద్దు చేసేశాడు. కేంద్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళు డబ్బులు ఇస్తారు. నేను మన దగ్గర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆ డబ్బులు తీసుకొచ్చి మన డబ్బులు పెట్టి మీకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చాను. వచ్చాయి ఆ డబ్బులు? ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందా రాష్ట్రంలో ఈరోజు? దాన్ని నాశనం చేశాడు. నేను కార్ డ్రైవర్లుగా ఎస్సీ పిల్లలు కాకుండా కారుకు ఓనర్ కావాలని ఇన్నోవా కార్లు కొనిచ్చా. జ్ఞాపకం ఉందా మీకు? ఇస్తున్నారా? ఇప్పుడు ఒక కారు ఇచ్చారా? ఎక్కడన్నా జరిగిందా? ఇప్పుడు తమ్ముళ్ళు, నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఇది చేయకుంటే పోయాడు. ఎవ్వరు ఒక దళితులకు సహాయం చేయలేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు. అందరికి ఇచ్చిన కార్యక్రమాలే కాకుండా ఈ ఎస్సీలకు ఒక కార్యక్రమం కూడా చేయకుండా ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఇతన్ని ఎవ్వరు కూడా నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలదీయకూడదు. 4.5 ఏళ్లలో 6,000 కేసులు పెట్టాడు మీ మీద. ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిన పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి 188 మందిని దారుణంగా చంపాడు. లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడానికి చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఒక మాట మీరు చూడండి, ఒక దళిత డ్రైవర్ ఈస్ట్ గోదావరిలో వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేశాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా? చేశాడా లేదా? విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ రావు మాస్క్ అడిగిన పాపానికి పిచ్చివాడిని చేసి ఒక మంచి డాక్టర్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపిడీ పైన ప్రశ్నిస్తే ఓం వరప్రసాద్ అనే వ్యక్తికి శిరోమండనం చేయించారు. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఖండించాడా? మాట్లాడాడుగా. నా ఎస్సీలు అన్నావు కదా, నీ ఎస్సీని చంపితే పక్కన పెట్టుకొని ఊరేగుతావా నువ్వు? అందుకే నిన్న రంపచోడవరంలో చూస్తే ఆ ఎమ్మెల్సీ పోయి అక్కడ అంబేద్కర్కి దండైపోతే ఎస్సీ కుర్రోళ్ళు వచ్చి ఉరికెత్తిచ్చారు. తరిమి తరిమి కొట్టారు ఆ ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని. అతన్ని ప్రోత్సహించింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. తరిమి కొట్టాల్సిన ఆయన్ని కాదు, పాతి పెట్టాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎస్సీలకు ద్రోహం చేసిన పార్టీని పాతి పెడతారా లేదా మీరు?